199కే స్టైలిష్ క్లాత్స్. 5 ఏళ్ల నిషేధం తర్వాత చైనా ఫ్యాషన్ దిగ్గజం షీన్ భారత్లోకి తిరిగి అడుగుపెట్టింది. కానీ ఈసారి ప్లాన్ మారింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ రీటైల్ తో చేతులు కలిపింది. మరి ఈ మార్పు వెనుక ఉన్న కథ ఏంటి? 2020లో గాల్వన్ లోయలో జరిగిన దారుణం గుర్తుందా? 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఆ ఘటన తర్వాత భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో షీయిన్ తో సహా 58 చైనా యాప్ల నిషేధం ఒకటి. జాతీయ భద్రత, డేటా గోప్యత కారణాలతో టిక్ టాక్, షేర్ క్లబ్ ఫ్యాక్టరీ వంటి యాప్స్ అన్నిటినీ నిషేధించింది. మరి ఇప్పుడు షీన్ కు అనుమతి ఎలా లభించింది అంటే, ఈసారి షీన్ నేరుగా కాకుండా రిలయన్స్ రీటైల్ ద్వారా ప్రవేశిస్తోంది. భారత్ లో షీన్ ఆపరేషన్లు, డేటా నియంత్రణ పూర్తిగా రిలయన్స్ చేతుల్లోనే ఉంటుంది. చైనా సంస్థ కేవలం టెక్నికల్ పార్ట్నర్ మాత్రమే అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 2008లో నాన్జింగ్ లో ప్రారంభమైన షీన్ ఇప్పుడు 150 దేశాల్లో విస్తరించింది. అమెరికన్ వ్యాపారవేత్త క్రిస్ షూ స్థాపించిన ఈ సంస్థ ప్రత్యేకత తక్కువ ధరలకే ట్రెండీ వెస్టర్న్ వేర్ అమ్మడం. ముఖ్యంగా 20s లో ఉండే యూత్ లో ఈ బ్రాండ్ కి క్రేజ్ ఎక్కువ. దుస్తులతో పాటు హౌస్ హోల్డ్ ఐటమ్స్, పురుషుల దుస్తులు, స్మార్ట్ ఫోన్ యాక్సెసరీలు కూడా అందిస్తుంది షీన్. కొత్త ఒప్పందం ప్రకారం షీన్ ఇండియా యాప్ ద్వారా అమ్మే వస్తువుల డిజైనింగ్, తయారీ భారత్లోనే జరుగుతుంది. స్థానిక తయారీదారులు, సప్లయర్లు షీన్ బ్రాండ్ కింద ఉత్పత్తులు చేసి అంతర్జాతీయంగా విక్రయిస్తారు. ప్రస్తుతం గూగుల్ యాప్ స్టోర్లలో షీన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ భాగస్వామ్యం వల్ల భారత్ వస్త్ర పరిశ్రమకు ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక తయారీదారులకు శిక్షణ, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. అయితే డేటా భద్రత, జాతీయ భద్రత అనే పాత సవాళ్లను ఈ కొత్త వ్యవస్థ ఎలా ఎదుర్కొంటుంది? రిలయన్స్ షీన్ భాగస్వామ్యం భారత వస్త్ర పరిశ్రమను ఎంత దూరం తీసుకువెడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.